తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ కార్యాలయానికి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పనబాక లక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, నెలవల సుబ్రహ్మణ్యం ఆమెను శాలువతో సన్మానించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి నాయుడుపేట పోలేరమ్మ దేవస్థానంలో అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పనబాకమ్మ లక్ష్మి, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నాయుడుపేటకు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా నెలవెల సుబ్రహ్మణ్యం నివాసానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కొంచెం ముందుకు వస్తే ఇంకెవరు పడతారు చెప్ప ముందుగా సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలైన మొట్టమొదటిసారిగా నేను ఈ సూలూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నెలవల విజయశ్రీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారితో కొంతసేపు గడిపి వెళ్ళాలని చెప్పని ఇక్కడ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువ నాయకులు జాతీయ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు పెట్టున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజల్లో ధైర్యంగా తిరిగే మాకు ఆ శక్తినిచ్చింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పని మేము గర్వంగా చెప్తున్నాము. సూపర్ 6 పేరిట ఈ రోజు గారి నాయకత్వంలో ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించి మేము ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అక్వా రైతుల వారికి కూడా మేము వారు కట్టాల్సిన దానికన్నా తక్కువ చేసి వారందరికీ మేము సహాయం చేసే విధంగా కూడా ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇలాగే అన్ని ముఖ్యంగా ఈ సూలూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు అందరికీ తెలుసు, శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్. దాని వలన అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అంతకు ముందే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ విదేశాల్లో అన్నింటిలో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు లక్షల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా, యాన్సిలరీ యూనిట్స్ పెట్టే విధంగా కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇది ముఖ్యంగా పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొంతమందిని పారిశ్రామికవేత్తలు చేతి వేయడమేమి, పేద విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళు ఆదుకొని చదివించుకునే విధంగా ఆ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పార్టీని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి దిశగా
తీసుకెళ్తామని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. రాబోయే సంక్రాంతి భోగి కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.